ది గర్ల్ ఫ్రెండ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 చివరి భాగం. ఇక సాంకేతిక పరంగా ఆలోచిస్తే 2 గంటల 18 నిమిషాల నిడివి ఉన్నటువంటి యూఏ 13+ వచ్చినటువంటి ఈ సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఒక మంచి సిన్సియర్ అటెంప్ట్ చేశాడన్న అంతవరకు మాత్రం చెప్పవచ్చు. బాత్రూంలో ఈమె నిలబడ్డప్పుడు అతను చేసేటువంటి సంఘటనలని తలుచుకొని వాళ్ళ అమ్మ ఏదైతే రోహిణి మాట లేకుండా ఎలాగ మూగదానిలాగా అయిపోయిందో, రేపు జీవితంలో తను కూడా అతను తండ్రిలాగా బిహేవ్ చేసినప్పుడు తను కూడా సర్ప్రైజ్ చేస్తే అలా అయిపోతానేమో అని ఊహించుకొని బాత్రూంలో నిలబడి బట్టలతోటి స్నానం చేస్తున్నప్పుడు ఆ ఇరుకు గది అయినట్టుగా, అంటే దగ్గరకు వచ్చేసినట్టుగా గోడలు అనే సీను తెలుగు సినిమా వరకు అయితే గొప్పగానే తీశారు. అద్భుతంగా ఉంది ఆ సన్నివేశం. అట్లాగే ఎమోషన్కి ఇట్లా చేతులు పట్టుకొని రోహిణి ఆమెకి అప్పగింతలు చెప్పేటువంటి, అది వెళ్తున్నాను అన్నప్పుడు అప్పగింతలు చెప్పే ఇది సీన్ బాగుంది. అట్లాగే అనుకోకుండా వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళడము అంతా కూడా రబ్బిష్గా అనిపిస్తుంది. అట్లాగే రావు రమేష్ డబ్బులతోటే ఈమె చదువుతుంది. ఆ రావు రమేష్ తండ్రి, సో తండ్రి డబ్బులతో చదివినప్పుడు తండ్రికి వెళ్ళి టీసీ కోసం వెళ్ళినప్పుడు తండ్రి దిక్కు మాట్లాడకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తర్వాత సెల్లేసి కొడుతుంది. బాయ్ ఫ్రెండ్ వద్దనుకుంది, అతన్ని సెల్లేసి కొట్టేసింది. మరి ఎవరు ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చారనే దానికి కరెక్ట్ చూపించలేదు. లెక్చరర్ని మరి అక్కడ దాకా రండి లెక్చరర్ అన్నప్పుడు లెక్చరర్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడు రాహుల్ రవీంద్రన్. ఏమైందమ్మా, ఏం సంగతి, అసలు విషయం ఏంటిది అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయడు ఆయన. మామూలుగా అది కూడా కన్విన్సింగ్ అనిపించట్లేదు. క్లైమాక్స్ ఒక్కటి ఆమె పర్ఫార్మెన్సు, రష్మిక మందున్న పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత నాని సినిమా ఆయన అన్న సినిమాని పైరసీ క్యాసెట్ చూపించేది, సినిమాలోనే పైరసీ చూపిస్తే పైరసీ చేయమన్నా ఈ రకంగా చూడమని అర్థం. పైగా ఆమె ఏమంటుంది, పెండ్రైవ్లో సినిమా వేసిమని అంటుంది. అది ఏమైనా కావచ్చు, అది నిజం జీవితంలో జరుగుతుందే కావచ్చు, కానీ సినిమాలో మాత్రం పైరసీ వద్దని చెప్పాలి కదా, చూపిస్తే ఇలాగా. సో కథగా చెప్పుకుంటే ఏంటంటే, ఒక అమాయకుడైనటువంటి భూమాని విక్రమ్ అనే యువకుడు వినయ్ అనే వ్యక్తి ఇష్టపడుతున్నా కూడా ఈమెను ఇష్టపడి బలవంతంగా లిప్ లాక్ ఇచ్చిన తర్వాత అందరికీ చెప్తాడు. ఆ లిప్ లాక్ ఇచ్చిన ఎవడని చెప్తాడు, ఆ రకంగా చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో పగ ఉన్నప్పుడు కాదు, ప్రేమ ఉన్నప్పుడు కూడా చెప్తాడు. తర్వాత లాస్ట్లో ఇంకా పూర్తిగా బహిరంగ పరిస్థితి, నాతో పడుకుంది అంటాడు. ఒక్కొక్క పాటికి ఇంత రేట్ అని చెప్పి గోడల మీద రాస్తాడు. అది కడగడానికి అను ఇమిలియన్ వస్తుంది. అను ఇమిలియన్ పక్కకు తీసుకెళ్ళి చెప్తుంది, వీడు మంచోడు కాదు, ఈ రకంగా అని చెప్పిన తర్వాత ఈమె ఆలోచనలో పడుతుంది. ఆమె అమ్మ పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళ నాన్న ఎంత హింసించాడో అర్థమైన తర్వాత వీడి కూడా ఈ రకంగా హింసిస్తాడని వద్దనుకో, సింపుల్గా నాకు వద్దు నువ్వు అని చెప్పి లాస్ట్లో క్లైమాక్స్లో చెప్తుంది. అప్పుడు వాడు అంటాడు, నా న్యాచురల్ ఇన్ని రోజులు వాడుకున్నావు నువ్వు అని అంటాడు. ఫ్రెండ్స్ ఏమో నువ్వు ఇంత అందగాడిరా, నీకు ఆమె ఏం సరిపోతుందని. రష్మిక మందున నేషనల్ సూపర్ స్టార్, ఆమెను పట్టుకొని ఒక కొత్త దీక్షిత్ శెట్టి లాంటి ఒక నాని సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినటువంటి, సెకండ్ లీడ్ క్యారెక్టర్ వేసినటువంటి అతను ఒక్కసారిగా రష్మిక మందన్ లాంటి స్టార్ ఇమేజ్ అంటే అది ఎట్లా దెబ్బతింటుంది కదా. మీనా సినిమా ఒకప్పుడు అక్కడ ఇమేజ్ లేనప్పుడు తమిళంలో సూపర్ హిట్ అయింది. అదే సినిమా తెలుగులో తీసినప్పుడు మొరటోడు నామగుడు సినిమాలో ఇక్కడ మీనా క్యారెక్టర్ చచ్చిపోయేసరికి సినిమా చచ్చిపోయింది. ఇక్కడ మీనా అప్పటికే సూపర్ స్టార్, అక్కడనేమో మీనా ఇంట్రడక్షన్ స్టార్. అట్లా నటులను బట్టి కూడా వాళ్ళ స్టార్డమ్ని బట్టి కూడా ఎప్పుడు ఉంటుంది. సో కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్ చోటాకే ప్రసాద్ ఎడిటింగ్, ఇవన్నీ ఏషం అబ్దుల్ వయాబ్ మ్యూజిక్, విద్యా కొప్పినేడి, తర్వాత ధీరజ్ మొగిలి యొక్క నిర్మాణ విలువలు, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం బాగున్న, రోహిణి పర్ఫార్మెన్స్, రావు రమేష్ పర్ఫార్మెన్స్, అను ఇమాన్యుయల్, రష్మిక మందన్ అయితే అదరగొట్టేసింది. దీక్షిత్ శెట్టి కూడా పోటీ యాక్ట్ చేశాడు. యాక్టింగ్ తక్కువ ఏం చేయలేదు, అతను బాగా చేశాడు. సో చేసినా కూడా కథలో ఏముంది, సింపుల్ థింగ్, ఆమె ఇష్టపడి వద్దనుకున్నప్పుడు వాడు ఆమె బ్యాడ్ చేస్తే ఆ లాస్ట్ ఫేర్వెల్ పార్టీలో అందరి ముందు నేను పడుకున్నాను రా, నువ్వే పడుకున్నాను, నీకు లేనప్పుడు నాకేంద్ర సిగ్గునా, ఇంతే కదా నువ్వు చెప్పేది, ఇంకేం చేస్తావు అని చెప్పి ఆ తర్వాత ధైర్యంగా నేను గెలిచానని చెప్పి జనాలకు, ముఖ్యంగా లేడీస్కి ఈ రకంగా కనుక జరిగితే, ఏదైనా పరువు మీద కానీ దెబ్బ కొట్టాలనుకుంటే ధైర్యంగా బతకండి అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని మాత్రం